టీడీపీ బీజేపీ జనసేన పొత్తుపై బీజేపీ నేత సీఎం రమేష్ స్పందించారు. ఏపీ అభివృద్ధి కోసమే 3 పార్టీలు పొత్తు అని అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ పాలనలో ప్రజలు విసిగిపోయారని, మేదురుమెట్ల సిద్ధం సభలో సీఎం జగన్ పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధిస్తుందని సీఎం రమేష్ ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్న జగన్ అబద్దాలు చెప్పడం నేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దోచుకున్న ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ని దోచుకున్నాడో ఆ దోచుకున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడాలి అంటే ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిందే. లా అండ్ ఆర్డర్ లేదు, దోచుకోవడము దౌర్జన్యాలు చేయడం ఎక్కువ. అసలు ఎంతమంది ఎట్లా చేస్తున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న సిద్ధం సభలో మాట్లాడుతున్నాడు పచ్చి అబద్ధాలు. అబద్ధాలు కూడా ఇంత ధైర్యంగా ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడంటే అతనిలో చాలా నటన నేర్చుకున్నాడు. అంటే ఎక్కడ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రజలని వారి నాయకులను కలవకుండా ఇంట్లో కూర్చొని ఈ అబద్ధాలు ఏ విధంగా చెప్పాలని ప్రాక్టీస్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇంత దౌర్జన్యాలు అసలు రాష్ట్రంలో ఏంటి మరి? అధికారులు, నేను ఒకటే చెప్తున్నా, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు, అలాగే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండే మగలక్ష్మీ పార్వతీయులు, వీళ్ళ అందరి ఏదైతే ప్రజల సొమ్ము దోచుకున్నారో ఆ సొమ్మునంతా కూడా కక్కిచ్చి ఏ రాష్ట్రంలో పెట్టినా ఏ దేశంలో ఉంచినా అదంతా బయట దిగొచ్చి మళ్ళా ప్రజలకు పంచే బాధ్యత ఈ కూటమి తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఆర్థిక మంత్రి బుగ్గనకు సొంత నియోజకవర్గం డోన్లో భారీ షాక్ తగిలింది. నియోజకవర్గంలోని ప్యాపిలీలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. డోన్ మండల రాయదుర్గంలో 60 కుటుంబాలు, అలానే వైసీపీ ముఖ్యమైన నాయకుడు రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రగుంట్లపల్లిలో 100 కుటుంబాలు టీడీపీ అభ్యర్థి సూర్యప్రకాష్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. వైసీపీ నుంచి టీడీపీలో చేరినందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం చేస్తాను అని, ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని సూర్యప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు.